ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథాల నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వాక్యము, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడైన యెహోవా తన ప్రజలకు, తన పిల్లలకి ఆయన చెబుతున్న మాట అదేమిటంటే, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు, అంత మాత్రమే కాదు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదే రాదు అని ఖచ్చితంగా దేవుడైన యెహోవా తన పిల్లలకి ఆయన చెప్పాడు. జీవితంలో మనల్ని బాధ పెట్టేవారు ఎందరో ఉంటారు. అనేక జనాంగం రకరకాలమైన పరిస్థితులను బట్టి మనల్ని బాధ పెడుతున్న సమయం అది. చాలాసార్లు బాధపడిన సంభవాలు, సంఘటనలు అందరికీ ఉన్నాయి. ఒకసారి కాదు, చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. ఈ బాధపడటానికి గల కారణం, కొందరు మనల్ని బాధించడం వలన పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం వారు ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఆ దేశంలో ఉన్న ప్రజలైన, ఆ దేశంలో ఉన్న రాజులు, అధికారులు ఇశ్రాయేలు జనం చేత ఎట్టి సాకిరి, ఎట్టి పనులు చేయిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు.
వారి బాధ అంతా ఇంత కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం గమనించి చూస్తాం. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి ఇటూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా తమ ఇంటి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో తాము వెట్టి పనులను బట్టి ఇటూర్పులు విడుస్తూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ బాధపడుతూ దేవునికి మొరపెట్టుకున్నాను. ఆ మొర దేవుని యొద్దకే చేరెను. దేవుని యొద్దకు చేరెను. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. మనం కొన్నిసార్లు బాధపడుతున్న సమయంలో మన బాధని దేవునికి చెప్పుకుంటున్నాం. ఎవరో ఒకరి వలన మనకి బాధ కలుగుతున్నది. బాధించు వారి వలన మనకి బాధ అనేది కలుగుతున్నది. బాధ కలిగినప్పుడు దేవునికి ఇటూర్పులు విడిచి మొరపెట్టినప్పుడు అవి దేవుని సన్నిధికి చేరతాయి. అప్పుడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన యొక్క నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడైన యెహోవా మన పితరులైన అబ్రహాము, ఇస్సాకులతో తాను చేసిన నిబంధన బట్టే ఈ రోజున దేవుడు మనల్ని ఆయన చూస్తున్నాడు, మన యందు లక్ష్యం ఉంచుతున్నాడు. అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవుడు మన వరాలకిచ్చాడు. దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. చాలా మంది ఈ రోజున తనకు వచ్చిన బాధను బట్టి, నా బాధ ఎవరికి తెలుసు, ఎవరు అర్థం చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారా, తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా, సంఘస్థులు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా, ఆత్మీయులు ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా, నా బ్రతుకితే, నా జీవితం ఇతే అని చాలా మంది కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా,
దేవుడు ఈ రోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ యందు ఆయన లక్ష్యం వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీ బాధని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నీ బాధను అర్థం చేసుకున్న దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే. నిన్ను అర్థం చేసుకున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు? నీ అందాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నావా? నీ సౌందర్యాన్ని చూస్తున్నాడా? నీ డబ్బును, నీ హోదాను చూస్తున్నాడా? నీ అంతస్తును చూస్తున్నాడా? నో, అవి చూడట్లేదు. 3వ అధ్యాయంలో నిర్గమకాండము 3వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుడైన యెహోవా ఇట్లనెను, ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూశాను. వారు పెట్టిన మొర నేను వింటిని. వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజల్ని ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అంటే, ఆయన అంటాడు, ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూసితిని అన్నాడు. మనలో ఉన్న బాధని చూస్తున్నాడు దేవుడు. మనలో ఉన్న బాధను చూస్తున్నాడు. మన యొక్క మొరని ఆయన వింటున్నాడు. మన దుఃఖము ఆయనకి తెలిసే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన మన యొక్క బాధని చూస్తాడు. నేను బాధపడిపోతున్నాను, నా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదని చాలా మంది కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు. నీ బాధని అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు అన్న సంగతి నువ్వు గుర్తెరగాలి. దేవుడు ఇశ్రాయేలు జనాన్ని గమనించాడు. వారిని ఐగుప్తు దేశంలో నుండి, ఆ పాప శాపాల నుండి దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. వారు బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం నుండి వస్తే ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి 6 నెలల్లో తన ప్రజలను పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, శత్రువులు వస్తుంటే శత్రువులందరూ పడి ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్లు చేశాడు. తన ప్రజల్ని అందరికీ నడిపించాడు. మన దేవుడు మనల్ని చూస్తున్నాడంటే మన అందాన్ని కాదు, మన సౌందర్యాన్ని కాదు చూస్తుంది. దేవుడు మన బాధని నిశ్చయముగా చూస్తున్నాడు. నిశ్చయముగా, అందులో సందేహం లేదు. ఇంత కూడా లేదు సందేహం. నిశ్చయముగా నా ప్రజల యొక్క బాధను చూశానన్నాడు. తన ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని కూడా దాటించాడు. తన ప్రజలు బయలుదేరి అరణ్యంలో వెళుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యము, ఆసాపు కీర్తన రాస్తూ
78వ కీర్తన 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములు తెరిచెను, ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల యొక్క ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థముల చేత వారికి సమృద్ధిగా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పైనున్న ఆకాశానికి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు తన ప్రజల కోసం, తన ప్రజల యొక్క బాధను చూసిన దేవుడు పైనున్న ఆకాశానికి ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారాలు తెరిచాడు. తన ప్రజల యొక్క ఆహారములకై దేవుడు ఏం చేశాడో తెలుసా? పైనున్న ఆకాశంలో అక్కడ ధాన్యం, ఎక్కడ ఆకాశ ధాన్యము అని రాయబడి ఉంది. అక్కడ చూడండి ఏమని రాయబడి ఉందో. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యము, ఆకాశ ధాన్యము. ధాన్యం ఎక్కడ పండింది? ధాన్యము పండేది ఎక్కడ? భూమి మీద. అంతేనా? ఇప్పుడు మీరు పంటలు పండిస్తున్నారు, అది వరి కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే ధాన్యము మీరు పండిస్తున్నారు. అది ఎక్కడ పండుతుంది? మీరు ఆకాశంలో పండించిన ఎవరైనా ఉన్నారా? కాదు. మీరు ఎవరైనా ఆకాశంలో పంట పండించిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఆకాశంలో ధాన్యము పండించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. అందరూ భూమి మీదనే పంటలు పండించింది కదా. అయితే దేవుడైన యెహోవా తన ప్రజల కోసం ఆకాశంలో ధాన్యము, అక్కడ పంటలు పండించాడు. ఆకాశం ధాన్యం, అది భూధాన్యం కాదు, అది ఆకాశ ధాన్యం. దేవదూతలు భుజిస్తున్న ఆహారం అది. అక్కడ రాయబడి చూసారా? దేవదూతలు భుజిస్తున్న ఆహారం తీసుకొని వచ్చి తన ప్రజలకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవదూతలు భుజిస్తున్న ఆహారం అది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పిన మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవరైనా సరే ఈ ఆహారము కానీ భుజించితే వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట,
దేవదూతలు భుజిస్తున్న ఆహారము. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాట, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ ఆహారాలని ఎవరైనా సరే భుజించితే వారు ఎల్లప్పుడూ జీవిస్తారు అని చెప్పాడు. అందుకే మనము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎల్లప్పుడూ జీవిస్తాం, ఇహమందును పరమందును. ఆమేన్, హల్లెలూయా. అది పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. భూ సంబంధమైన ఆహారం తీసుకుంటున్నాం. భూ సంబంధమైన ఆహారం, రకరకాలమైన ఆహార పదార్థాలు, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలు టైం ప్రకారంగా ఎప్పుడు ఏం తీసుకోవాలో అవి తీసుకుంటున్నాం. ఈ ఆహారం అయితే ఒకటే, ఒకే ఆహారం, అందరికీ ఒకే ఆహారం. చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం తన ప్రజలను బాధలను నిత్యముగా చూసిన దేవుడు తన ప్రజలను నడిపిస్తూ దేవదూతలు భుజిస్తున్న ఆహారాన్ని తీసుకొని వచ్చి తన ప్రజలకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధైన నీరు తన ప్రజలకు ఇచ్చాడు. ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈనాడు ఆ బండలో నుంచి వస్తున్న నీరే ప్రతి ఒక్కరూ కూడా త్రాగుతున్నాం, తృప్తి పొందుతున్నాం, ఆత్మదాహము తీర్చుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము, పాత నిబంధన గ్రంథం, 7వ అధ్యాయము 25వ వాక్యం. అప్పుడు యెహోషువ, అసలు నువ్వు ఎలా బాధ పెట్టావా మమ్మల్ని? యెహోవా నిన్ను బాధ పెట్టడా? దేవుడు నిన్ను బాధ పెట్టడా? ఎందుకు మమ్మల్ని బాధ పెట్టావు? ఆకాను నువ్వెలా మమ్మల్ని బాధ పెడుతున్నావు? నువ్వెలా బాధిస్తున్నావు? బాధ పెట్టేవాడు నువ్వు దగ్గర అవుతావా? దగ్గరగా ఉండవు, నువ్వు దూరం అయిపోతావు. ఆకాను ఏం చేశావు? నువ్వు చేసిన పనేంటి? శపించబడిపోయిన ఆ వస్తువులను, ఎరుగోపట్టులో ఉన్న ఆభరణాలు, శపించబడిపోయిన ఆ శపితమైన వాటిని ముట్టుకోకూడదని చెప్పాను కదా, ముట్టుకోకూడదని చెప్పాను కదా, తీసుకోవద్దని చెప్పాను కదా, మళ్ళా ఎందుకు వెళ్ళావు? ప్రజలందరికీ చెప్తే లక్షలాది మంది జనాలందరూ కూడా నాయకుడైన యెహోషువ మాట విన్నారు. గమనించండి, ఈనాడు కూడా దైవ సేవకుడు చెప్పిన మాట 99% మంది వింటారు, కానీ ఒకరు వినరు. ఒకరు మాత్రం వినరు. ఏం చెబుతున్నారో అది పొరపాటును కూడా పట్టించుకోరు. ఉంటారు,
100కి 1 కోటికి 1 ఉంటారు ఖచ్చితంగా. లక్షల మందిలో ఒకడు ఆకాను, అతని పేరు ఆకాను. వెండి బంగారాలను చూశాడు, శిపించబడిపోయిన వాటిని పట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తెచ్చుకొని వాటిని దొంగతనంగా తెచ్చుకొని వాటిని భూమిలో దాచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళితే యుద్ధంలో అపజయం కలిగింది. యుద్ధంలో అపజయం, ప్రతి చోట కూడా జయం కోరుకున్న వాళ్ళు ఈ రోజున అపజయం పాలయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్న నాయకుడైన యెహోషువ తన బట్టలు చించుకున్నాడు. దేవుని సముఖానికి వెళ్ళిపోయి దేవుని సముఖంలో తన వస్త్రాలు చించుకొని దేవుని దగ్గర ప్రాధాన్యపడి అడిగాడు, తండ్రి ఎందరో రాజులను జయించాం, రాజ్యాలు జయించాం, ఒక చిన్న దేశాన్ని మేము జయించలేకపోయామయ్యా. ఏంటో మా పరిస్థితి అలా అయిపోయింది. మేమేం చేశామని నీతి న్యాయం ప్రకారం నడిపించబడ్డాం కదా, నిజాయితీగా మేము నడుస్తున్నాం కదా, ఈ రోజున ఎందుకని మా జీవితం ఇలా అయిపోయింది అని కన్నీరు విడుస్తూ తన వస్త్రాలు చించుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుచున్న ఒక గొప్ప దైవజనుడు, ఆ గొప్ప నాయకుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ ఒక్కడు లక్షల మందిని బాధ పెడుతున్నాడు. ఒక్కడు లక్షల మందిని బాధ పెట్టిన వాడు ఒక్కడే. పిలిపించు. తప్పు జరిగింది, అపజయం పాలవడానికి, అపనిందల పాలవడానికి ఒక్కడు బాధ పెడుతున్నాడు. బాధ పెట్టేవాడిని బయటికి లాగో, వాడిని బయటికి లాగో, బాధ పెట్టేవాడిని బయటికి లాగు. ఓహో, ఎవడో తప్పు చేసినట్టున్నాడు. ప్రజలారా మీరందరూ రండి, శపించబడిపోయిన వాటిని ముట్టకూడదని మాట చెప్పాను. నేను చెప్పిన మాట అందరూ విన్నారు. కానీ ఎవరో ఒకడు తప్పు చేశాడు. ఎవరు? మర్యాదగా ఒప్పుకోండి, తప్పు చేసింది ఎవరో ఒప్పుకో అని మాట్లాడితే ఆకాను పేరు బయటకు వచ్చింది. ఆకాను బానే వచ్చాడు. ఎవరో నీ పేరు ఆకాను. ఏం చేశావు? అదిగో నువ్వు చెప్పిన మాట ఇవ్వకుండా, నీ మాట లెక్క చేయకుండా నేను పోయి తెచ్చుకున్నాను. వెండి బంగారాలు తీసుకొని వచ్చి నా గుడారంలో గుంట తీసి గుంటలో దాచిపెట్టి మరలా మట్టి కప్పేసి ఏ తెలియనట్టుగా తిరుగుతున్నాడు. ప్రైజ్రాడ్ అక్క, ప్రైజ్రాడ్ అన్నా, ప్రైజ్రాడ్ అక్క, ప్రైజ్రాడ్ అన్నా, ప్రైజ్రాడ్ అక్క, బాగున్నా అక్క, ప్రైజ్రాడ్ అక్క, ప్రైజ్రాడ్ అక్క, ప్రైజ్రాడ్ అన్నా తిరుగుతున్నాడు. ఎంత బుద్ధిమంతుడో, ఎంత వినయ విధేయత కలిగినాడో చూసేవాళ్ళు అందరూ అనుకుంటున్నారు, అబ్బో అసలు ఎంత బుద్ధిమంతుడో. ఇలాంటి బుద్ధిమంతుడిని మనం ప్రజల్లో, సమాజంలో ఇంకోటి చూడాల. ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఈ రోజున ఆకాను తాను చెప్పిన మాటను బట్టి గుడారంలో గుంట త్రొమ్మితే గుంటలో ఎంత బంగారం వెండి అక్కడ కనిపించింది. ఆకాను, నేనేం చెప్పానయ్యా నీకు? ఏం చెప్పాను? ముట్టుకోకూడదని చెప్పాను కదా. నేను చెప్పిందేంటి? గత ఆదివారం ఏం చెప్పాను? ఇందులో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. గత ఆదివారం ఏం చెప్పాను? ఏం చేస్తున్నారు? బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా?
బాధను తీర్చే వ్యక్తిగా ఉన్నావా? బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా? దైవ సేవకుల్ని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా? బాధను తీర్చే ఒక మంచి వ్యక్తిగా ఉన్నావా? ఆలోచించు. కొంచెం సమయం వస్తుంది. ఓకే, అది అయిపోయింది, సమయం అయిపోయింది. ఆలోచించారా? ఆకాను ఇప్పుడు చదువుతాం 25వ వాక్యంలో. ఇప్పుడు చదివితే బాగా అర్థమవుతుంది అందరికీ. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు యెహోషువ, ఆకాను నువ్వెలా మమ్మల్ని ఎలా బాధ పెట్టావు? నువ్వు యెహోవా నిన్ను బాధ పెట్టడా? కాదు, నువ్వు మమ్మల్ని బాధ పెట్టినంత మాత్రాన్ని నీకేమైనా కలిగిందా? నీకేమైనా కలిగిందా? సరే, నువ్వు బాధ పెట్టడం వలన యెహోవా నిన్ను బాధ పెడతాడా లేదా? జరిగిన సంఘటన ఏంది? జరిగిన సంఘటన సమాజం అంతా అతను ఊరి బయటికి తీసుకొని పోయి దేవుడు చెప్పాడు, అతన్ని ఉంచకూడదు, దొంగతనం చేసిన వాడిని, ముట్టుకోకూడదని చెప్పిన వాడిని, దైవజనుడు చెప్పిన మాట వినకుండా ఉన్నవాడిని, పెడ చెవిని పెట్టిన వాడిని ఊరు బయటికి తీసుకొని పోయి సమాజం అంతా రాళ్లతో కొట్టి చంపిరి. చివరిలో ఉందా? ఇశ్రాయేలుతో రాళ్లతో గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట ఇప్పుడు జరిగే సంఘటనలు బట్టి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్పిన యొక్క మాట, లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి దురాలోచనలు, జడత్వము, దొంగతనం. చూసారా ఎక్కడుంది? ఈ దొంగతనం అనే బుద్ధి ఎక్కడుంది? మనుషుల యొక్క హృదయంలో. మనుషుల యొక్క హృదయంలో ఉన్నది. మనుషుల హృదయంలో ఉన్న ఆ దొంగతనం ఆకాలు ఉన్నాడే, తీసేయాలి, చంపేయాలి. హృదయంలోనే ఉన్నాడు ఆకాను. దొంగతనం అనే బుద్ధి కలిగిన ఆకాను హృదయంలోనే ఉన్నాడు. ఆకాను చంపాలి. చంపినప్పుడే మనకు విజయం, మనకు జయం కలగాలి. మనకు జయం కలగాలి. జయం కలగాలంటే మన హృదయంలో ఉన్న ఆకాను, ఆ దొంగతనం బుద్ధి కలిగిన ఆకాను చావాలి. దొంగతనం చేస్తానే ఉంటారా? దొంగతనం చేస్తానే ఉంటారా? ఎడకొచ్చి స్తోత్రం ప్రభా, తండ్రి తండ్రి స్తోత్రం నాయన ప్రభా, ఏమిచ్చావయ్యా, ఏమండి ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా, త్వరగా ఆశీర్వదించయ్యా, దించయ్యా, ఆశీర్వదించయ్యా. ఆయన అంటాడు, బ్యాగ్ లో పెట్టుకుని వచ్చిన ప్లేట్ ఎక్కడికమ్మా? ఫంక్షన్కి వెళ్ళి స్కూల్ తీసుకొని వచ్చావు కదా, తింటా స్కూల్ తీసుకొని వచ్చావు. ఫంక్షన్కి వెళ్ళావు, అక్కడ తినడానికి నువ్వు స్కూల్ ఇచ్చారు, తినేసి అక్కడ పెట్టిరమ్మని, తిని అక్కడ పెట్టిరమ్మని, కానీ అది బ్యాగ్ వేసుకొని రమ్మని కాదు. ఆకాను మాత్రం ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆకాను? అక్కడ కాదు, ఎరుకో పట్టణం దగ్గర కాదు, ఇక్కడున్నాడు హృదయంలో. మనుషుల హృదయంలోనే ఆకాను, దొంగతనాలు బుద్ధి కలిగిన ఆకాను ఇక్కడే ఉన్నాడు. ఆకాను ఎప్పుడైతే ప్రార్థన చేసి సమాజం అందరూ రాళ్లతో కొట్టి చంపుతారో లోపల చంపేయాలి. ప్రార్థన
ఏక మనసుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు లోపలున్న ఆత్మను చనిపోవాలి. అప్పుడే మనకు జయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఆకాశం చనిపోయిన తర్వాత యుద్ధానికి వెళ్తే ప్రతి రాజ్యము, ప్రతి దేశము కూడా గడగడ వణిగిపోతున్నారు. రాసులు కూడా గడగడ వణిగిపోతున్నారు. దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, నువ్వు బయలుదేరి వెళుతుంటే ప్రజలు గడగడ వణిగిపోతారు. నీవు ఆకాశం చనిపోతే కదా, ఆకాశం చనిపోతే కదా, ఆకాశం నీలోనే ఉంటే ప్రజలు భయపడరు. ప్రజలు భయపడరు. ఎవరు చూసినా భయపడరు. నువ్వు మాత్రం భయపడతావు వాళ్ళని చూసి. నిన్ను చూసి వాళ్ళు భయపడాలా, నిన్ను చూసి వాళ్ళు భయపడాలా. నీకు జయం కలగాలి అంటే నీలో ఉన్న దొంగతనం బుద్ధి కలిగిన ఆకాను చావాలి. అప్పుడే బాధించేవారు దూరం అయిపోయారు. ఇప్పుడు జయం కలిగింది. యెహోషువ ప్రజలందరికీ కూడా గొప్ప జయము. ఇప్పుడు అందరూ కూడా విజయంతో అందరూ జెండాలు ఎగరవేస్తూ హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ కేకలు వేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మరొకరు యోబు గ్రంథం 2వ అధ్యాయము 13వ వాక్యం. అతని యొక్క బాధ అత్యధికముగా ఉండేదని గ్రహించి ఎవ్వరు కూడా ఒక్క మాటైనా సరే అతనితో మాట్లాడక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు మొదటిగా యోబు తన జీవితంలో కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, తన పశువులు మందలు అన్ని పోయినాయి. సమస్తం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. అంత మాత్రమే కాదు, తన జీవితంలో కూడా భయంకరమైన రోగం, వ్యాధి. మామూలు పరిస్థితి కాదండి. భయంకరమైన వ్యాధి, భయంకరమైన వ్యాధి, భయానకమైన పరిస్థితులు కలిగి ఉన్నాడు. భయానకమైన పరిస్థితులు కలిగి ఉన్నాడు. 9వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్న మాట మనం గమనించి చూస్తే, తొమ్మిదో అధ్యాయము యోబు గ్రంథం 9వ అధ్యాయం 28వ వాక్యం. సమస్తమైన బాధలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట మనం గమనించినట్లయితే సమస్తమైన బాధలు అంటే ఒకటి కాదు, రెండు కాదు, సమస్తమైన బాధలు ఆయన జీవితంలో అలమటిస్తూ ఉంటాయి. బాధ పెట్టేవారు ఉన్నారు. ఇప్పుడు యోబుని బాధ పెడుతుంది ఎవరో? అపవాది, సాతానుడు. బాధ పెట్టేవాడు ఎల్లప్పుడూ మన దగ్గరే ఉండి బాధ పెట్టడం. వాడు దూరమయ్యే రోజులు కూడా ఉంటాయి. ఆ బాధ సమయంలో, బాధపడుతున్న సమయంలో, అన్ని కోల్పోయి బాధపడుతున్న సమయంలో జరిగిన సంఘటనలు చెబుతాడు. 19వ అధ్యాయము యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వాక్యం నుండి
14 నుండి. మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నేటి వరకు నాయన మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానపు దినాన నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు భయపడకూడదు, నీవు యేసయ్యా స్తోత్రమైన దూరముగా నా తండ్రి తొలగిస్తారని మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యేసయ్యా స్తోత్రమైన అయ్యా మా యొక్క బాధల నుంచి నాయన, సమస్త బాధల నుంచి నాయన తండ్రి సమస్తాన్ని మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు నా తండ్రి. మా యొక్క పితరుల గురించి నా తండ్రి, మా ముందు నాయన వాళ్ళ యొక్క జీవితాలకు గురించి నాయన తేట తెల్లగా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా వాళ్ళ యొక్క బాధల నుంచి నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి గొప్ప జయాన్ని మీరు కలగ చేసిన దేవుడము నా తండ్రి మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకి నాయన ఐగుప్తు వాళ్ళు బాధ పెట్టున్నారని యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలకి నా తండ్రి ఆకాని ప్రభా అయ్యా బాధ పెట్టి నా తండ్రి మీరు దూరపరిచున్నారని మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. సమస్త బాధల నుండి నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు విడిపించని నాయన అయ్యా, సమస్త బాధని ప్రభ మీరు దూరపరచని నా తండ్రి మీకు స్తోత్రాలు. మా యొక్క బాధని నా ప్రభ మీ యొక్క సన్నిధిలో ప్రభ మేము మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అయ్యా స్తోత్రం గొప్ప జయాన్ని మీరు కలుగ చేసే దేవుడు కనుక నాయన మీరు మా జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. ఎందరైతే ప్రభ మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నారు నాయన, వాళ్ళ యొక్క బాధల కొరకు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు నా తండ్రి అయ్యా, బాధలన్నిటి నుంచి నాయన ప్రభ మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. నిన్న వాక్యం మా యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. వాక్యం చెప్పిన మీ సేవకులను మీరు అభిషేకించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మా యొక్క ప్రాణాత్మ దేహాన్ని మీరు పరిశుద్ధపరచి పవిత్రపరచమని, మీరు అక్కడ కొరకు రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మకి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న వారి యొక్క బాధలన్నీ కూడా దేవుడు దూరం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి